ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొని డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. హుస్నాబాద్ బస్ డిపోని ఎలాంటి యాక్సిడెంట్ లేని డిపోగా ఉంచాలని ఆర్టీఏ జనార్దన్ రెడ్డి అన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని డ్రైవర్లకు తెలియజేశారు. ప్రస్తుతం మహిళ ఉచిత ప్రయాణం దృష్ట్యా ఆర్టీసీ బస్సులో రద్దీ పెరిగిందని, రద్దీ దృష్ట్యా డ్రైవర్లు ఓపికతో సహనంతో డ్రైవింగ్ చేయాలన్నారు. జాతర తీర్థాల సమయం కావడంతో బస్సులో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తగు జాగ్రత్త చర్యలు పాటిస్తూ డ్రైవర్లు డ్రైవింగ్ చేయాలన్నారు. రోడ్డుపై బస్సులను ఆపకుండా కాస్త రోడ్డు పక్కగా ఆపేలా చూడాలని కోరారు. అనంతరం ఉత్తమ డ్రైవర్ మహేందర్ రెడ్డిని సన్మానించారు. వాహనం ఆ యంత్రం మీద ఉండే లివర్స్ మీద నియంత్రణ కలిగి ఉండేవాడినే డ్రైవర్ అంటాం. నియంత్రణ కలిగి ఉండాలి ఖచ్చితంగా. మీరు నియంత్రణ అతివేగంతో పోయినప్పుడు నియంత్రణ ఎక్కడ ఉంటుంది? మీకు ఏకాగ్రత లేనప్పుడు నియంత్రణ ఎక్కడ ఉంటుంది? మీరు పరిస్థితులను అర్థం చేసుకొని నడిపితే తప్ప నియంత్రణ ఉండదు. పరిస్థితుల్లో అర్థం చేసుకోకుండా పోయిందనుకో, ఇప్పుడు రోజు వెళ్ళే రోడ్డు చెప్పారు, బ్రదర్ చెప్పినట్టుగా పొగమంచు ఉంది, అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. 20 స్పీడ్లో పోవాలి, 30 స్పీడ్లో పోవాలి, ఏమున్నదనేది చూసుకోవాలి, అంతేనా? సో దాని ప్రకారంగా వెళ్తే మనం యాక్సిడెంట్లను అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటి అంటే మనకు ఆర్టీసీకి సంబంధించి ఏంటి అంటే ఈ పార్కింగ్ అనేది మధ్యలో ఆపుతారు, రోడ్డు పైనే ఆపుతారు అనేది ఒకటి బాగా వస్తుంది. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని అడిగితే మీరేమంటారు అంటే, మేము ఆపే దగ్గర వేరే వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి మేము ఇట్లా ఆపాల్సి వస్తుంది అంటే ఇక్కడ అవగాహన లోపం జరుగుతుంది. సో అందుకే సాధ్యమైనంత వరకు మేము కూడా ట్రాఫిక్ ఉల్లంఘన సాధ్యమైనంత వరకు ఆ బస్ స్టాప్లలో మీరు కూడా కొందరిని ఉంచుతున్నారు. సాధ్యమైనంత వరకు కొంచెం ఓపికగా సహనంతో సరైన పద్ధతిలో పార్క్ చేసుకోండి. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయండి, రోడ్డు మధ్యలో పార్క్ చేయకండి. ఎందుకంటే ఎంత వచ్చే వాళ్ళు ఇరిటేషన్ గురవుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా అందరికీ డ్రైవింగ్ వస్తుందని ఎక్కడా లేదు. రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ డ్రైవర్ అనుకోవడానికి లేదు. కాబట్టి మనం ఎలా నడుపుతాం అనేది, మనం ఎలా రక్షణాత్మకంగా ఉంటాం అనేది, మన బస్సులో ఉన్న 40 మంది ప్యాసింజర్లను మనం ఎలా కాపాడుతాం అనేది ఆ బాధ్యత మీదే. కాబట్టి ఆర్టీసీలో తక్కువే, కానీ అక్కడక్కడ అంటే ఈ హైర్ బస్సెసే కానీ ప్రైవేట్ డ్రైవర్లే కానీ కొద్దిగా మార్కున్న వాళ్ళ గురించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిని కూడా సాధ్యమైనంత వరకు మీరు అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి మద్యం తాగితే ఏంటంటే ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇరిటేషన్ కూడా అవుతారు, కాబట్టి ఓపిక ఉండదు. సో ఎలాగో మనకు సంబంధించిన ఏదైతే ఉంటావో నర్వస్ సిస్టమ్ కానీ మన కంట్రోల్ మనమే కోల్పోయినప్పుడు మనం బస్సు కంట్రోల్ ఏ విధంగా చేయగలుగుతాం, వాహనాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అందులో భాగమే. సో ఎందుకంటే కొంచెం మన వెహికల్స్ ఏవైనా కూడా పాత వెహికల్స్, అలాంటి వెహికల్లో నడపడం అనేది మీరు గొప్ప. అట్లాంటి పాత వెహికల్ మీరు నడుపుతూ ఇంత బాగా చేస్తున్నారంటేనే గొప్ప. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు నడపగలుగుతున్నారు, అది మనకు తెలిసిందే. కానీ కొత్త ప్రభుత్వంలో మరికొన్ని కొత్త వాహనాలు వస్తున్నాయి. సో ఆర్టీసీకి కూడా బాగా సపోర్ట్ ఉంది మన ప్రభుత్వం నుంచి. కాబట్టి దాన్ని కూడా వినియోగించుకొని అందరూ కూడా ఒక సురక్షితంగా నడపాలి. మన హుస్నాబాద్ సంబంధించిన ఆర్టీసీ డిపో నుంచి ఏ యాక్సిడెంట్ జరగకుండా మనము సాధ్యమైనంత వరకు యాక్సిడెంట్లు లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ బస్ డిపోగా చేయాలని మరోసారి
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.